మంత్రుల పర్యటనలో ప్రముఖులు వచ్చినప్పుడు మాత్రమే రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు తప్ప మిగతా సమయాల్లో పట్టించుకోవడం లేదని లోక్సత్తా పార్టీ ఇన్ఛార్జ్ మాదాసు భానుప్రసాద్ అన్నారు. గురువారం ఆయన సిసి న్యూస్ తో మాట్లాడుతూ స్థానిక సంస్థల నిధులతో ఎప్పటి రిపేర్లు అప్పుడే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాదిక్ తదితరులు ఉన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరి ప్రకాశం జిల్లా నుంచి చిలకలూరుపేట మీదుగా మార్టూరు వెళ్ళే క్రమంలో ఈ కళామందిర్ సెంటర్ మొదలుకొని వాగు వరకు కూడా 8 నెలల నుంచి శిథిలావస్థలో ఉన్నటువంటి రోడ్డుని క్షణాల మీద దాన్ని బాగు చేయడం జరిగింది. చాలా సంతోషం. ప్రజలందరి తరఫున వాళ్ళందరికీ అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ 6, 7, 8 నెలలుగా అనేక వర్షాల్లో పెద్ద గుంటలు పడి 2,40,000 మంది ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు రాకపోకల్లో అనేక ఇబ్బందులు పడినప్పటికీ అధికార యంత్రాంగం కనీసం వచ్చి పట్టించుకోలేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చేశారు. ముఖ్యమంత్రి అనేటువంటి అధికారం కానీ దర్పం కానీ హోదా ఏదైతే ఉందో ఇది మొత్తం ఈ రాష్ట్ర ప్రజల ద్వారా ఆయనకి ప్రజాస్వామ్యబద్ధంగా ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి వస్తేనే సమస్యలు పరిష్కరించేటైతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. 1,46,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర బడ్జెట్గా కేటాయిస్తున్న క్రమంలో తలసరి గ్రాంట్ కనుక 1,000 రూపాయలు కేటాయించేటైతే ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి పురపాలక సంఘానికి 13 కోట్ల రూపాయలు ఈ రకమైన అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చేటైతే ఇది మంత్రి వస్తేనో ముఖ్యమంత్రి వస్తేనో సమస్య పరిష్కరించే ప్రయత్నం కాకుండా ఎప్పటికప్పుడు చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ రోడ్లన్నీ కూడా చాలా పరిశుభ్రంగా ఎక్కడ దుమ్ము ధూళి లేకుండా ఆ ఒక్క రోజు 1 గంట కాకుండా నిరంతరం ఉండే